నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు, నేను ఎక్కడ రాజీ పడను. అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు, రాష్ట్రం మీద ప్రేమ, పేదవాళ్ళ మీద అభిమానం. దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈరోజు రేపో ఎల్లుండో శిక్షకు అర్హుడు, తప్పకుండా అనుభవిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఎక్కడికక్కడ మీరు చేయాల్సింది ఈ విషయాలన్నీ కూడా పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ముందుకు తీసుకుపోయాం. ఉచిత ఇసుక ఇచ్చేసాం. ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ పెను మార్పిది. ఏం తమ్ముళ్ళు, ఈ కుండాళ్ళందరికీ వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఐడియా ఉందా? ఉంది అంటే చేలు పైకి ఎత్తండి. ఓకే, అగ్రీడ్, చేలు దించండి. ఐటీ మినిస్టర్ గారి చొరవతో వాట్సాప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15కి 100% సర్వీసులన్నీ 700 సర్వీసులు వాట్సాప్లోనే ఉంటాయి. ఏ ఆఫీసుకు పోయే పనే లేదు. లాభమేనా? మీరందరికీ చెప్పారా? చెప్తున్నారా? ప్రజల్లో సానుకూలత ఉందా? ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఉందంటే ఓకే. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉండే అందరినీ కూడా పారిశ్రామికవేత్తలు చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ విశాఖపట్నంలో కూడా నెక్స్ట్ మంత్ ఇనాగరేట్ చేస్తున్నాం. అదే మాదిరిగా నీతి ఆయోగ్ రిపోర్ట్ తయారు చేసి